భారతదేశం అపారమైన భౌతిక సాంస్కృతిక సంపదలకు నిలయం. ఎంతో విలువైన భారతదేశ సంపదను కొల్లగొట్టడానికి బ్రిటిష్ వారు మన దేశంలోకి వర్తకం పేరుతో ప్రవేశించారు. ఎంతో బలమైన శౌర్య పరాక్రమాలు కలిగిన భారత జాతిని జయించడానికి బ్రిటిష్ వారు అవలంబించిన సూత్రం విభజించు పాలించు. 23 జూన్ 1757 బెంగాల్ సమీపంలోని ప్లాసీ ప్రాంతం. బెంగాల్ నవాబు సిరాజుద్దౌలా సైన్యానికి రాబర్ట్ క్లైవ్ సారథ్యంలోని బ్రిటిష్ సైన్యానికి మధ్య యుద్ధం జరిగింది. సిరాజుద్దౌలా దగ్గర సర్వ సైన్యాధ్యక్షుడిగా ఉన్న మీర్జాఫర్ బ్రిటిష్ వారి ఆశలకు లొంగిపోయి ద్రోహం చేయడంతో సిరాజుద్దౌలా ఓడిపోయి ఘోరంగా చంపబడ్డాడు. ప్లాసీ యుద్ధంలో గెలవడం ద్వారా ముందుగా బెంగాల్లో, ఆ తరువాత భారతదేశం అంతటా బ్రిటిష్ సామ్రాజ్యం విస్తరించింది. భారతదేశంలోని చాలా ప్రాంతాలను బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలించసాగింది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో అవినీతి పెరిగిందని గ్రహించిన బ్రిటిష్ ప్రభుత్వం 1773లో బ్రిటిష్ రెగ్యులేటింగ్ చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ చట్టం ద్వారా బెంగాల్ ఫోర్ట్ విలియంను పాలించడానికి, ఈస్ట్ ఇండియా కంపెనీ పనులను పర్యవేక్షించడానికి బ్రిటిష్ గవర్నర్ జనరల్ను నియమించింది. 1773 నుండి 1858 వరకు చాలామంది గవర్నర్ జనరల్స్గా పనిచేసినప్పటికీ వారిలో మన దేశాన్ని ప్రభావితం చేసిన 5 గురించి ప్రధానంగా చెప్పుకోవచ్చు. వారు వారన్ హేస్టింగ్స్, కారన్ వాలీస్, లార్డ్ వెల్లెస్లీ, విలియం బెంటింక్, డల్హౌసీ. వంశీ, ఏ విషయం గురించి నాన్న అంత టెన్షన్ పడుతున్నావు? ఏమైంది? అబ్బా ఏం లేదమ్మా, రేపు మా స్కూల్లో థియేటర్ డే కదా, నేను స్టేజ్ పై స్పీచ్ ఇవ్వాలి. దాని గురించి అక్కతో మాట్లాడుతున్నాను. ఓహో, ఏ అంశం గురించి మాట్లాడాలి నువ్వు? అదా, బ్రిటిష్ గవర్నర్ జనరల్స్ అనే ముఖ్యమైన అంశంపై అమ్మా. బ్రిటిష్ గవర్నర్ జనరల్సా? ఓ సంతే కదా, ఆ విషయం గురించి నేను చెప్తాలేరా, టెన్షన్ ఎందుకు? పాపం కాస్త చెప్పమ్మా, తమ్ముడు అప్పటి నుంచి టెన్షన్ పడుతున్నాడు. అవునవును, భారతదేశపు మొట్టమొదటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్. ఈయన ఇంగ్లండ్లో ఆక్స్ఫర్డ్ షైర్లోని చర్చిల్ అనే ప్రాంతంలో 6 డిసెంబర్ 1732న ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడు. ముందుగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో క్లర్క్గా చేరి ఆ తర్వాత 1750 ఆగస్టులో భారతదేశానికి వచ్చాడు. అంచెలంచెలుగా ఎదిగి అక్టోబర్ 20, 1774లో గవర్నర్ జనరల్గా బాధ్యతలు చేపట్టాడు. వారన్ హేస్టింగ్స్ గవర్నర్ జనరల్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే బెంగాల్లో అప్పటి వరకు ఉన్న ద్వంద్వ ప్రభుత్వాన్ని ఈయన రద్దు చేశాడు. ద్వంద్వ ప్రభుత్వము అంటే ఒకే రాజ్యాన్ని ఇద్దరు పరిపాలించే విధానాన్ని ద్వంద్వ ప్రభుత్వము అంటారు. అప్పట్లో బెంగాల్ను బ్రిటిష్ వారు, బెంగాల్ నవాబు ఇద్దరు కూడా పరిపాలించేవారు. ఇద్దరు పరిపాలించడం ఏంటమ్మా, వింతగా ఉంది. అవును, ప్లాసీ యుద్ధం తర్వాత ప్రజల నుండి పన్నులు వసూలు చేసే దీవానీ అధికారం బ్రిటిష్ గవర్నర్కుంటే మిగిలిన పాలనాధికారం అంతా ఈ బెంగాల్ నవాబ్కు ఉండేది. ఓ, అంటే బెంగాల్ నవాబే రాజన్నమాట. అదే మరి ఆంగ్లేయుల చతురత. డబ్బంతా బ్రిటిష్ వారే వసూలు చేసుకుంటే పరిపాలన చేయడానికి నవాబుకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? అది సంగతి. అవును కదా, అయితే వారన్ హేస్టింగ్స్ ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేయగానే నవాబుకున్న నామమాత్రపు అధికారము కూడా పోయిందన్నమాట. అయితే భారతీయుల నమ్మకాలు, మనోభావాలు దెబ్బతినకుండా వారిని పరిపాలించడానికై భారతీయ న్యాయ సూత్రాలను, పాలనా పద్ధతులను బాగా అవగాహన చేసుకున్నాడు హేస్టింగ్స్. అంతేకాకుండా హిందూ ధర్మశాస్త్రాలలోని సారమంతా ఇమిడి ఉండేలాగా న్యాయ సూత్రాలు రూపొందించాడు. ప్రజలకు న్యాయం అందించడానికి ప్రతి జిల్లాలోనూ సివిల్, క్రిమినల్ కోర్టులు కూడా స్థాపించాడు. ఒక బ్రిటిష్ అధికారి భారతీయుల జీవన విధానం గురించి తెలుసుకొని వారికి అనుకూలంగా పాలన చేయడం గొప్పే కదమ్మా. అవును. మరి వర్తకం విషయంలో ఏదైనా పక్షపాతం చూపాడా?
లేదు యామిని, అంతకుముందు ఈస్ట్ ఇండియా కంపెనీ వాణిజ్య పన్నుల విషయంలో పక్షపాతం చూపేది. కానీ వారన్ హేస్టింగ్స్ వచ్చిన తర్వాత ఆంగ్లేయ భారతీయ వర్తకులు ఇరువురిపైన సమానమైన పన్నులు విధించాడు. అయితే బ్రిటిష్ వర్తకుల అవినీతి అరికట్టబడిందన్నమాట. అవును, భూమి శిస్తు విషయంలో కూడా గొప్ప మార్పులు తీసుకురావడానికి ప్రయత్నించాడు. అలాగే బెంగాల్, బీహార్ ప్రాంతాల్లో భూమి శిస్తు వసూలు చేసే హక్కు కోసం వేలం వేసే పద్ధతిని ప్రవేశపెట్టాడు. వేలం వేసే పద్ధతా అంటే ఏ విధంగా అమ్మా? వేలం వేసే పద్ధతి అంటే ఒకే ప్రాంతానికి చెందిన భూమి నుండి శిస్తును వసూలు చేయడానికి పోటీ పెట్టేవాళ్ళు. ఎవరైతే ఎక్కువ డబ్బును చెల్లిస్తామని చెప్తారో వాళ్ళకి ఆ ప్రాంతంలో రైతుల నుండి శిస్తు వసూలు చేసే అధికారం 5 ఏళ్ల పాటు దక్కుతుంది. కానీ ఈ పద్ధతి సరైన ఫలితాలనివ్వలేదు. ఈ విషయాన్ని వారన్ హేస్టింగ్సే స్వయంగా అంగీకరించాడు. వారన్ హేస్టింగ్స్ ఇంకా ఏ పనులు చేశాడమ్మా? వారన్ హేస్టింగ్స్ ఇంకా ఏ పనులు చేశాడంటే అనేక రకాలైన పరిశ్రమలను ప్రోత్సహించాడు. దొంగల ముఠాలను అరికట్టాడు. మైసూర్, మహారాష్ట్ర యుద్ధాలలో వ్యూహాత్మకంగా వ్యవహరించి బ్రిటిష్ సామ్రాజ్య వ్యాప్తికి తోడ్పడ్డాడు. ఇంకా తాను చేసిన ఎన్నో సంస్కరణల కారణంగా వారన్ హేస్టింగ్స్ భారతదేశ చరిత్రలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించాడు. ఈయన 20 అక్టోబర్ 1774 నుండి 1 ఫిబ్రవరి 1785 వరకు గవర్నర్ జనరల్ పదవిలో కొనసాగాడు. వారన్ హేస్టింగ్స్ తర్వాత కారన్ వాలిస్ను గవర్నర్ జనరల్గా నియమించింది బ్రిటిష్ ప్రభుత్వం. ఈయన లండన్లో 31 డిసెంబర్ 1738లో జన్మించాడు. 12 సెప్టెంబర్ 1786 నుండి బ్రిటిష్ గవర్నర్ జనరల్గా పదవీ బాధ్యతలను స్వీకరించాడు. ఈయన కూడా వారన్ హేస్టింగ్స్ లాగే ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉద్యోగా? కాదు, ఇతను గవర్నర్ జనరల్ కాకమునుపు బ్రిటిష్ సైన్యానికి అధిపతిగా ఉండేవాడు. మరి కారన్ వాలిస్ ఏ పనులు చేశాడమ్మా? కారన్ వాలిస్ చాలా సంస్కరణలు చేశాడమ్మా. కాకపోతే అవన్నీ కూడా బ్రిటిష్ వారికి లాభాన్ని చేకూర్చేవే. ఆయన చేసిన ప్రధాన సంస్కరణ శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి. ఈ పద్ధతిలో ఒక ఎస్టేట్ని ఒక జమీందారికి 10 ఏళ్ల కాలం పాటు అప్పగించి ఏడాదికి ఇంత శిస్తు చెల్లించాలి అని నిర్ణయిస్తారు. జమీందారులు ఏం చేస్తారు? రైతుల నుంచి ఈ పన్నులు వసూలు చేసి తిరిగి ప్రభుత్వానికి చెల్లిస్తారు. ఓహో, వారన్ హేస్టింగ్స్ ప్రవేశపెట్టిన వేలం వేసే శిస్తు పద్ధతి స్థానంలో శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టాడన్నమాట. అంటే ఇదొక పద్ధతి ప్రకారం సాగిపోయే శాశ్వత విధానం అన్నమాట. అవును, కానీ ఇది రైతుల పాలిట శాపంగా మారింది. వర్షాలు కురవక పంటలు పండకపోయినా జమీందారులు రైతుల నుంచి పన్నులు వసూలు చేసేవాళ్ళు. దీంతో జమీందారులు ధనవంతులుగా, రైతులు నిరుపేదలుగా మారిపోయారు. ఇతను చేసిన మరో ముఖ్యమైన సంస్కరణ న్యాయ సూత్రానికి సంబంధించింది. దాన్ని కారన్ వాలిస్ కోడ్ అని అంటారు. కారన్ వాలిస్ కోడ్ పేరు భలేగా ఉంది. ఇందులో ఆయన పేరే ఉంది. ఇంతకు కారన్ వాలిస్ కోడ్ అంటే ఏంటమ్మా? కారన్ వాలిస్ కోడ్ అంటేనా భారతదేశ న్యాయస్థానాలలో అమలు చేయాల్సిన న్యాయ సూత్రాల క్రోడీకరణ అన్నమాట. ఈయన హయాంలో సంచార న్యాయస్థానాలను ఏర్పాటు చేశాడు. అలాగే భారతదేశంలో అమలులో ఉన్న గ్రామ పంచాయతీ వ్యవస్థను రద్దు చేశాడు. మరి భారతీయుల పట్ల కారన్ వాలిస్ ఎలాంటి అభిప్రాయంతో ఉండేవాడు? ఈయన భారతీయుల్ని అస్సలు నమ్మేవాడు కాదు. ఉన్నత పదవుల్లో కేవలం యూరోపియన్లని నియమించి తక్కువ స్థాయి పదవుల్లో భారతీయుల్ని నియమించేవాడు. 1786లో జరిగిన 3వ మైసూరు యుద్ధంలో టిప్పు సుల్తాన్ను ఓడించి అతని నుండి సగం రాజ్యాన్ని ఆక్రమించుకుని బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణకు కీలక పాత్రను పోషించాడు. ఈయన 28 అక్టోబర్ 1793 వరకు, అంటే సుమారు 7 సంవత్సరాల పాటు బ్రిటిష్ గవర్నర్ జనరల్గా పనిచేసి పరిపాలనలో తనదైన ముద్ర వేశాడు. అంటే కారన్ వాలిస్ బ్రిటిష్ సైన్యాధ్యక్షుడిగా పనిచేసిన అనుభవంతో భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వాన్ని బాగానే విస్తరింపజేశాడన్నమాట. అవునమ్మా, భారతదేశంలో పనిచేసిన ముఖ్యమైన 5 గవర్నర్ జనరల్స్లో 2 గురించి ఇప్పుడు మీరు బాగా తెలుసుకున్నారు కదా. అర్థమైందా? అవును, చాలా బాగా అర్థమైందమ్మా. గుడ్. అయితే వంశీ, నువ్వు వారన్ హేస్టింగ్స్ గురించి చెప్పు. వారన్ హేస్టింగ్స్ మొట్టమొదటి బ్రిటిష్ గవర్నర్ జనరల్. 20-10-1774 నుండి 1-2-1785 వరకు గవర్నర్ జనరల్గా పనిచేశాడు. ప్రతి జిల్లాలో సివిల్, క్రిమినల్ కోర్టులను ఏర్పాటు చేశాడు. బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేశాడు. భూమి శిస్తు వసూలు కోసం వేలం వేసే పద్ధతిని ప్రవేశపెట్టాడు. చాలా బాగా చెప్పావు వంశీ.
ఇప్పుడు కార్న్వాలిస్ గురించి యామిని చెప్తుంది, చెప్తావా? ఓ తప్పకుండా అమ్మా. 12/9/1786 నుండి 28/10/1793 వరకు బ్రిటిష్ గవర్నర్ జనరల్గా పనిచేశాడు. శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టాడు. కార్న్వాలిస్ కోడ్ను రూపొందించాడు. సంచార న్యాయస్థానాలను ఏర్పాటు చేశాడు. మూడో మైసూర్ యుద్ధంలో టిపు సుల్తాన్ను ఓడించి అతని రాజ్యంలో సగం ఆక్రమించి సామ్రాజ్యాన్ని విస్తరింపజేశాడు. వెరీ గుడ్, ఇద్దరు కూడా చాలా బాగా చెప్పారు. సరే వెళ్ళి ఆడుకోండి ఇప్పుడు. సరేనమ్మా. సువిశాలమైన భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు సుమారు 200 సంవత్సరాలు పరిపాలించారు. ఆ పాలనా కాలంలో బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో తమ ప్రతినిధులుగా నియమించిన వారిని మొదట్లో బ్రిటిష్ గవర్నర్ జనరల్ అని, ఆ తరువాత గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అని, 1857వ సంవత్సరం తర్వాత వైస్రాయ్ అని పిలిచేవారు. 1857 వరకు భారతదేశంలో పనిచేసిన గవర్నర్ జనరల్స్లో పరిపాలనలో సంస్కరణల ద్వారా తమదైన ముద్ర వేసిన వారిలో 5గురిని ప్రధానంగా చెప్పుకోవచ్చు. వారు వారన్ హేస్టింగ్స్, కార్న్వాలిస్, లార్డ్ వెల్లెస్లీ, విలియం బెంటింగ్, డల్హౌసీ. వారన్ హేస్టింగ్స్ మొట్టమొదటి గవర్నర్ జనరల్. ప్రతి జిల్లాలో సివిల్, క్రిమినల్ కోర్టులు ఏర్పరిచాడు. బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేశాడు. భూమి శిస్తు వసూలు కోసం వేలం వేసే పద్ధతిని ప్రవేశపెట్టాడు. కార్న్వాలిస్ శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి ప్రవేశపెట్టాడు. కార్న్వాలిస్ కోడ్ను ప్రవేశపెట్టాడు. సంచార న్యాయస్థానాలను ఏర్పాటు చేశాడు. మూడో మైసూర్ యుద్ధంలో టిప్పు సుల్తాన్ను ఓడించి ఆయన రాజ్యంలో సగభాగాన్ని ఆక్రమించి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని విస్తరింపజేశాడు. అమ్మా, ఇంతకుముందు 2 బ్రిటిష్ గవర్నర్ జనరల్స్ గురించి చెప్పావు కదా, ఇప్పుడు మిగిలిన 3 గురించి చెప్పవా? తప్పకుండా చెప్తానమ్మా. ఇంతకుముందు ఏం నేర్చుకున్నావు? కార్న్వాలిస్, వారన్ హేస్టింగ్స్, ఈ 2 బ్రిటిష్ గవర్నర్ జనరల్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మిగిలిన 3 గవర్నర్ జనరల్స్ గురించి చెప్తాను, సరేనా వంశీ? అలాగేనమ్మా. మిగిలిన 3 ముఖ్యమైన గవర్నర్ జనరల్స్ వెల్లెస్లీ, విలియం బెంటింగ్, డల్హౌసీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మా, నాకు డౌట్. ఏంటి వంశీ, చెప్పు. సైన్య సహకార పద్ధతి అంటే ఏంటమ్మా? చాలా మంచి ప్రశ్న అడిగావు నాన్న. ఇంతకీ ఈ పద్ధతి గురించి ఎక్కడ విన్నావు నువ్వు? అమ్మా, మొన్న హైదరాబాద్ చరిత్ర గురించి ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్కి వెళ్ళాం కదా, అక్కడ కనిపించింది. సైన్య సహకార పద్ధతికి మొట్టమొదటిగా అంగీకరించింది మన హైదరాబాద్ నిజాం ప్రభువేనని. నువ్వు చెప్పింది అక్షర సత్యం. ఈ సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ పేరు రిచర్డ్ వెల్లెస్లీ. ఈయన 20 జూన్ 1760లో జన్మించారు. 37 వయసులోనే, అంటే 18 మే 1798లో బ్రిటిష్ గవర్నర్ జనరల్గా నియమింపబడ్డాడు.
ఈయనని ఏ ఉద్దేశంతో గవర్నర్ జనరల్గా నియమించారమ్మా? ఈయన 2 ప్రధాన ఆశయాలతో గవర్నర్ జనరల్గా నియమింపబడ్డాడు. మొదటిది భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని విస్తరింపజేయడం, రెండోది ఫ్రెంచ్ వారిని భారతదేశం నుంచి వెళ్ళగొట్టడం. ఈయన ఈ ఆశయాల సాధన కోసం ఈయన ప్రవేశపెట్టిన పద్ధతి సైన్య సహకార పద్ధతి. అవునా, మరి సైన్య సహకార పద్ధతి అంటే ఏంటో వివరంగా చెప్పవా అమ్మా? సైన్య సహకార పద్ధతి అంటే భారతీయ రాజులకు అవసరమైనప్పుడు బ్రిటిష్ సైన్యం సహకరించడం అన్నమాట. మరి ఈ పద్ధతి భారతీయ రాజులకు మేలు చేసేదే కదా? అవును, అదే బ్రిటిష్ వారి రాజనీతి. ఈ సైన్య సహకార పద్ధతికి ఒప్పుకున్న రాజులు ఆ సైన్యాలను వారి రాజ్యంలోనే ఉంచుకోవాలి. అలాగే ఆ సైన్యాలకు అయ్యే ఖర్చులు కూడా ఆ రాజులే భరించాలి. ఒకవేళ ఖర్చులు భరించలేకపోతే అందుకు బదులుగా తమ రాజ్యంలోని కొంత భాగాన్ని బ్రిటిష్ వారికి ఇచ్చేయాలి. ఎంత మోసం! ఇంకో విషయం ఏంటంటే వేరే స్వదేశీ రాజులు ఎవరైనా దండెత్తి వస్తే ఈ రాజు తరఫున ఆ బ్రిటిష్ సైన్యం పోరాడేది. ఈ పద్ధతికి అంగీకరించిన మొట్టమొదటి రాజు ఎవరో తెలుసా? మన హైదరాబాద్ నిజాం నవాబే. ఓహో అలానా! సైన్య సహకార పద్ధతి పేరుతో బ్రిటిష్ సైన్యాలు స్వదేశీ రాజుల స్వాతంత్రాన్ని లాగేసుకున్నాయన్నమాట. సరిగ్గా చెప్పావు నాన్న. నిజాం ప్రభువు తర్వాత చాలామంది ఈ పద్ధతికి ఒప్పుకుని బ్రిటిష్ వారిపై ఆధారపడ్డారు. ఈ పద్ధతికి ఒప్పుకోని రాజులు ఎవరైనా ఉన్నారా? ఎందుకు లేరు నాన్న, ఉన్నారు. ఒక్క పీష్వా బాజీరావు తప్ప మిగిలిన మహారాష్ట్ర రాజులెవ్వరూ కూడా ఈ పద్ధతికి ఒప్పుకోలేదు. అప్పుడు జరిగిన రెండో మరాఠా యుద్ధంలో మహారాష్ట్రలందరినీ ఓడించి వారిని కూడా ఈ పద్ధతికి ఒప్పించారు. ఈ పద్ధతి ద్వారా వెలెస్లీ భారతదేశంలో బ్రిటిష్ రాజ్యాన్ని పటిష్టం చేశాడన్నమాట. అవును, తాను ఏ 2 లక్ష్యాల కోసమైతే అధికారం చేపట్టాడో వాటిని సాధించాడు. ఇటు బ్రిటిష్ రాజ్యాన్ని పటిష్టం చేశాడు, అటు ఫ్రెంచ్ వారి ప్రాబల్యాన్ని తగ్గించాడు. అంతేకాదు కలకత్తాలో ఫోర్ట్ విలియం కళాశాలను స్థాపించి ఈస్ట్ ఇండియా కంపెనీలో చేరాలి అనుకునే వారికి అందులో శిక్షణ ఇచ్చే ఏర్పాటు చేశాడు. మీకు ఇంకో విషయం చెప్పనా? ఆదివారాన్ని కూడా అధికారిక సెలవుగా ప్రకటించింది ఈయన హయాంలోనే. అవునా, మాకు ఈ విషయం ఇంతవరకు తెలియదు. లార్డ్ వెలెస్లీ 30 జూలై 1805 వరకు పదవిలో ఉన్నాడు. అంటే సుమారు 7 సంవత్సరాలు అన్నమాట. అవును వంశీ, ఇంతకీ మీకు సతీ సహగమనం అంటే ఏంటో తెలుసా? దానిని రూపుమాపడానికి రాజారాం మోహన్ రాయ్ కృషి చేశాడు అని విన్నాం. కరెక్ట్గా చెప్పావు. సతీ సహగమనం అనేది ఒక సాంఘిక దురాచారం. పూర్వకాలంలో భర్త చనిపోతే భర్త శవంతో పాటు అదే చితిపైన బతికున్న భార్యను కూడా కాల్చేసేవాళ్ళు. దీన్నే సతీ సహగమనం అంటారు. అమ్మో, వినడానికి చాలా బాధగా ఉందమ్మా. అవును, ఆ దురాచారాన్ని రూపుమాపిన వ్యక్తి గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్. ఈయన ఇంగ్లండ్లోని బకింగ్ హోమ్షైర్లో 14 సెప్టెంబర్ 1774లో జన్మించారు. జూలై 4, 1828న మన దేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్గా నియమింపబడ్డారు. 1833 చార్టర్ చట్టం ద్వారా అప్పటి వరకు బెంగాల్ పాలనకే పరిమితమైన బ్రిటిష్ గవర్నర్ జనరల్ పదవి పేరు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మారిపోయింది. అలా మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా విలియం బెంటింగ్ తన విధులు నిర్వర్తించాడు. ఈయన సతీ సహగమనాన్ని నిషేధించడమే కాక ఇంకా చాలా సంస్కరణలు చేశాడు. ఇంకా ఏ సంస్కరణలు చేశాడమ్మా? వినడానికి చాలా ఆసక్తిగా ఉంది. బ్రిటిష్ కార్యాలయాల్లో సమర్థవంతంగా పనిచేయడానికి భారతీయులకు పాశ్చాత్య విద్య నేర్పాడు. కార్యాలయాల్లో, కోర్టులలో, విద్యాలయాలలో పర్షియన్ భాష స్థానంలో ఇంగ్లీషు ప్రవేశపెట్టాడు. బెంగాల్ ప్రెసిడెన్సీని 20 ప్రాంతాలుగా విభజించాడు. జడ్జి పదవుల్లో భారతీయులను నియమించి వారికి జీతాలను పెంచాడు. డిసెంబర్ 1830లో 17వ రెగ్యులేషన్ ద్వారా సతీ సహగమన దురాచారాన్ని నిషేధించాడు. ఈ విషయంలో సనాతన హిందువుల నుండి వ్యతిరేకత ఎదురైనా చలించలేదు. జనవరి 1833లో భూమి శిస్తు విధానాన్ని సంస్కరించి మహల్వారీ పద్ధతిని ప్రవేశపెట్టాడు. కల్నల్ స్లీమన్ ఆధ్వర్యంలో ఒక కమిషన్ను ఏర్పాటు చేసి ధగ్గులను అంటే హత్యలు, దోపిడీలు చేసే వ్యక్తులను అణచివేశాడు.
1830లో కలకత్తా నుండి ఢిల్లీకి 800 మైళ్ల పొడవుండే రహదారి నిర్మాణం మొదలుపెట్టాడు. అది 1850లో పూర్తయింది. కలెక్టర్లు స్వయంగా తమ ప్రాంతాలలో పర్యటించి పంటల దిగుబడిని అంచనా వేసి కేవలం పండిన పంటకు అనుగుణంగానే పన్నులు వసూలు చేయాలి అని ఆదేశించాడు. దీంతో రైతుల ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడింది. విలియం బెంటింగ్ 23/1835 వరకు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా పనిచేశాడు. అమ్మ, విలియం బెంటింగ్ చేపట్టిన సంస్కరణలు భారతీయులు ఎప్పటికీ మరువలేనివి కదమ్మా. అవును నాన్న, సరిగ్గా చెప్పావు. అవును, మీరిద్దరూ జేమ్స్ ఆండ్రూ బ్రౌన్ రామ్సే అనే పేరు విన్నారా? లేదమ్మా, వినలేదు. బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ అసలు పేరు అదేనమ్మా. 1857 సంవత్సరంలో జరిగిన ప్రథమ స్వాతంత్ర సంగ్రామం లేదా సిపాయిల తిరుగుబాటుకు ఒక రకంగా ఇతనే కారణం అని చెప్పొచ్చు. చాలా ఆసక్తిగా ఉందమ్మా. డెలౌజీ గురించి ఇంకా వివరంగా చెప్పవా? డల్హౌసీ గురించా? డల్హౌసీ 22 ఏప్రిల్ 1812లో స్కాట్లాండ్ కాజిల్లో జన్మించాడు. 12 జనవరి 1848లో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా నియమింపబడ్డాడు. ఈయన చాలా శ్రమజీవి. రోజుకు 16 నుండి 18 గంటలు పనిచేసేవాడు. మరి ఈయన ఏ లక్ష్యంతో గవర్నర్ జనరల్గా వచ్చారు? ఈయన భారతదేశం మొత్తం కూడా బ్రిటిష్ పాలనలోకి రావాలి అన్నదే ఈయన ధ్యేయం. అందుకే ఈయన రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. దీన్నే డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అని కూడా అంటాం. అమ్మా, రాజ్య సంక్రమణ సిద్ధాంతం అంటే? రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారం ఏ రాజుకైనా ఒకవేళ సంతానం కలగకపోతే ఆ రాజు యొక్క రాజ్యం బ్రిటిష్ సామ్రాజ్యంలో కలిపివేయబడుతుంది అన్నమాట. ఈ సిద్ధాంతం పేరుతో 1848లో సతారా, 1849లో సంబల్పూర్, 1853లో ఝాన్సీ, 1854లో నాగపూర్ రాజ్యాలు బ్రిటిష్ పాలనలోకి తీసుకురాబడ్డాయి. 1849 రెండో ఆంగ్ల సిక్కు యుద్ధం తర్వాత పంజాబ్ కూడా ఆక్రమించబడింది. ఇలా కొన్ని రాజ్యాలకు వారసులు లేరని, మరికొన్ని రాజ్యాలలో పరిపాలన సరిగ్గా జరగడం లేదని వివిధ కారణాలతో ఆ రాజ్యాలన్నింటినీ కూడా బ్రిటిష్ సామ్రాజ్యంలో కలిపివేశారు. అంటే డల్హౌజీకి భారతీయులంటే చులకన కావచ్చు కదమ్మా. సరిగ్గా ఊహించావు. బ్రిటిష్ వారి కంటే భారతీయులు తక్కువవారని ఈయన అభిప్రాయం. మరి ఇలాంటి వ్యక్తి వల్ల దేశానికి ఏం మేలు జరుగుంటుంది? ఓ, చాలా మేలే జరిగింది. అభివృద్ధి అనేది డల్హౌజీ పాలనలో మరో కోణం. పాలనా విధానంలో టెలిగ్రాఫ్ అంటే తంతి తపాలా బాగా అభివృద్ధి చేశారు. రోడ్డు, రైలు మార్గాలు చాలా అభివృద్ధి చెందాయి. అంతేకాదు యామిని, న్యాయ సంస్కరణలు చేశాడు. వితంతు పునర్వివాహాన్ని చట్టబద్ధం చేశాడు. స్త్రీ విద్యను, భారతీయ భాషలను ఎంతో ప్రోత్సహించాడు. ఈయన 28 ఫిబ్రవరి 1856 వరకు గవర్నర్ జనరల్గా పనిచేసి లండన్ వెళ్ళిపోయాడు. అంటే 1857 ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామానికి పునాది వేసి వెళ్ళాడనమాట. అవును. ఈయన తర్వాత విలియం కానింగ్ గవర్నర్ జనరల్గా నియమింపబడ్డాడు. ఇతడే చిట్ట చివరి గవర్నర్ జనరల్. ఆ తర్వాత ఈ పదవిని వైస్రాయ్గా మార్చారు. చాలా బాగా చెప్పావమ్మా. రేపు మా స్కూల్లో స్పీచ్ ఇవ్వాలి కదా, నాకు ఇంకా ఏ భయమూ లేదు. వెరీ గుడ్. సరే, మీరిద్దరూ ఇంతవరకు ముఖ్యమైన గవర్నర్ జనరల్స్ గురించి తెలుసుకున్నారు కదా. మరి వంశీ, నువ్వు ముందుగా లార్డ్ వెలెస్లీ గురించి చెప్పు. లార్డ్ రిచర్డ్ వెలెస్లీ 1805-1798 నుండి 37-1805 వరకు గవర్నర్ జనరల్గా పనిచేశాడు. ఫోర్ట్ విలియం కళాశాల స్థాపించాడు. మహారాష్ట్రలతో సహా చాలామంది రాజులను సైన్య సహకార పద్ధతికి ఒప్పించి బ్రిటిష్ రాజ్యాన్ని విస్తరింపజేశాడు. వంశీ, చాలా బాగా చెప్పావు నాన్న. యామిని, ఇప్పుడు నేను విలియం బెంటింగ్ గురించి చెప్తాను, విను. లార్డ్ విలియం బెంటింగ్ 1828 నుండి 1833 వరకు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా పనిచేశాడు. ఇతడు మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. భారతీయులకు పాశ్చాత్య విద్య నేర్పాడు. పర్షియన్ భాష స్థానంలో ఇంగ్లీషు భాషను ప్రవేశపెట్టాడు. జడ్జి పదవుల్లో భారతీయులను నియమించాడు. సతీ సహగమన దురాచారాన్ని రూపుమాపాడు. భూమి శిస్తుకై మహల్వారీ పద్ధతిని ప్రవేశపెట్టాడు. ధగ్గులను అణచివేశాడు.
వంశీ, నువ్వు డల్హౌసీ గురించి చెప్పు. 12/1/1848 నుండి 28/2/1856 వరకు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా పనిచేశాడు. రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని అమలుపరిచాడు. టెలిగ్రాఫ్, తంతి తపాలా వ్యవస్థలను, రోడ్డు, రైలు మార్గాలను అభివృద్ధి చేశాడు. స్త్రీ విద్య, భారతీయ భాషలను అభివృద్ధి పరిచాడు. వీరితో పాటుగా భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్గా పనిచేసిన మిగతా వారి పాలనా కాలం ఒకసారి చూద్దామా? జాన్ షోర్ 28/10/1793 నుండి 18/3/1798 వరకు. లార్డ్ మింటో 31/7/1807 నుండి 4/10/1813 వరకు. మార్క్వెస్ ఆఫ్ హేస్టింగ్స్ 4/10/1813 నుండి 9/1/1823 వరకు. ది లార్డ్ ఆర్మ్ హెడ్స్ 1/8/1823 నుండి 13/3/1828 వరకు. లార్డ్ ఆక్లాండ్ 4/3/1836 నుండి 28/2/1842 వరకు. లార్డ్ ఎలెన్ బరో 28/2/1842 నుండి జూన్ 1844 వరకు. హెన్రీ హార్డింగ్ 23/7/1844 నుండి 12/1/1848 వరకు. కానింగ్ 28/2/1856 నుండి 1/11/1858 వరకు. రేపు మా స్కూల్లో థియేటర్ డే కదా, రేపు వీళ్ళ గురించి చాలా బాగా మాట్లాడతాను. రేపు నాకు ఇంకే భయమూ లేదు. వెరీ గుడ్, ఇద్దరు కూడా చాలా బాగా చెప్పారు. సరే వెళ్ళి ఆడుకోండి ఇప్పుడు. సరేనమ్మా.